ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి నేడు మదనపల్లె పట్టణ బెంగళూరు రోడ్లోని బీటీ కళాశాల మైదానంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ అధ్యక్షతన ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అంటే మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను, ఆత్మ బలిదానాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించడమేనని పేర్కొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు మదనపల్లె పట్టణంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు. నేడు మదనపల్లె పట్టణం బెంగళూరు రోడ్లోని బీటీ కళాశాల మైదానంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ అధ్యక్షతన ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ధీరజ్ కునుబల్లి, సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలతో ఆయా శాఖల అధికారులు పెరేడ్ నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఒకెత్తైతే పోలీసు జాగులాలు చేసిన విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. श्रीमान सलमान खान ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డ చదువు నిమిత్తం 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది విద్యార్థులకు విద్యాభివృద్ధికి వినియోగించే విధంగా లబ్ధి చేకూరుస్తున్నాం. పేదరికం చదువుకు అడ్డం కాదని పిల్లలందరూ బాగా చదివి వృద్ధిరేఖ రావాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. తన బిడ్డలకు చదివించుకోవాలనే పడే తపన ప్రతి తల్లికి వందనం చేస్తూ 2వ ఏడాది కూడా ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 15,000 చొప్పున జిల్లాలో 1,92,728 మంది విద్యార్థులు తల్లుల అకౌంట్లలో 289 కోట్ల 10 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలియ. శక్తి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ప్రతిష్టంగా అమలు చేస్తుంది. దీని ద్వారా క్రింద రాష్ట్రానికి చెందిన మహిళలకు, ట్రాన్స్జెండర్లకు, దివ్యాంగులకు మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా 5 కేటగిరీల్లో ఈ అవకాశాన్ని కల్పించడం జరుగుతూ ఉంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే జిల్లాలో సుమారుగా 3,83 లక్షల మంది మహిళా ప్రయాణికులు, ట్రాన్స్జెండర్లు, అలాగే వికలాంగులు ఉపయోగించుకున్నారు. దీని ద్వారా ఈ జిల్లాలోనే 150 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. ప్రెసిడెంట్ జిఎస్సి వస్తుంది టిఆర్ఎస్ ఐడి శ్రీనివాసులు గారు 90 బ్యాచ్ 36 సంవత్సరాల సర్వీస్లో కూడా తన సెల్యూట్ 9వ ప్లాటూన్ చివరి ప్లాటూన్ స్కౌట్స్ బాయ్స్ ప్లాటూన్ కమాండర్గా మోతీలాల్ నాయక్. మనకెంతో అంటే 1929వ సంవత్సరంలో 2,445 రూపాయలు పెద్ద విరాళం. ఆ కాలానికి స్వాతంత్ర సమరానికి అప్పుడు మద్రాసు యూనివర్సిటీలో ఉన్నటువంటి బీటీ కాలేజీ యొక్క గుర్తింపు రద్దు కూడా చేయడం జరిగింది. మరొక విశిష్ట అతిథి లేట్ డివి నారాయణ శెట్టి గారి కుమారులు. బాధిత మహిళలకు సలహా, రక్షణ మరియు సహాయం అంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. తర్వాత మీ ముందుకు రాబోతుంది వికసిత్ భారత్లో నైపుణ్యత అవసరం లేని ఒక కుటుంబానికి 125 రోజులు తక్కువ కాకుండా
ఉపాధి కల్పించడంతో పాటు సుస్థిరమైన ఆస్తులు సృష్టించడం. పాఠశాలలో చదువుతున్నటువంటి దాదాపు 99,241 మంది విద్యార్థులకు ప్రతిరోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా అన్నా క్యాంటీన్కి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత మీ సందర్భం అందరి కరతాళ ధ్వనులతో పోలీస్ డాగుతూ మీరు రెడీగా ఉండాలి. నెక్స్ట్ జనరల్గా మనం కాబట్టి దాన్ని మీడియా మిత్రులు గ్రహించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. ఓకే సార్. ఒక నెలలో వచ్చేసి దాదాపు 100 మంది అట్లా సప్లై అవుతుంది సార్. బీఆర్ సెంటర్ బయో రీసెర్చ్ బయో రీసెర్చ్ ఎక్కువ ఫోకస్ ఇస్తుంది ఏ ఏరియాలో. శ్రీనివాస్ ఏపీ గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్న సందర్భం అందరూ కరతాళ ధ్వనులతో పోలీసు. ఆ డాగ్ ఎక్కువ మీకు ఉత్సాహాన్ని నింపుతుంది. తన హ్యాండల్ చెప్పినట్టుగా వింటున్నటువంటి పోలీస్ డాగ్ ఉత్సాహం ఉరకలేస్తున్న డాగ్ జెస్సీ గట్టిగా గట్టిగా రెడీగా చెప్పట్లు. ఏదో ఒక సూట్ కేసు నందు పేలుడు పదార్థం ఉంటుంది. డాగ్ జూలీ తన నైపుణ్యంతో పేలుడు పదార్థం ఉన్న సూట్ కేసును పసిగట్టి వాసనతో పసిగట్టి తన హ్యాండ్లర్కు తెలియజేస్తుంది. అందరూ వీక్షించాలి. మరొకసారి ఈ సూట్ కేసులు బ్రీఫ్ కేసులు అన్ని కూడా
ఆ సూట్ కేసులో ఉందని చెప్తుంది. ఒకసారి చూపించు బాబు. రైట్, అందులో ఉంది. గట్టిగా చప్పట్లు. హై ఎక్స్ప్లోజివ్ జెలటిన్ 6 ఉన్నాయి. వచ్చింది. ఎక్కడున్నా కానీ గంజాయి కూడా పట్టించి పోలీసు వారికి సమాచారం ఇస్తుంది. అన్నమయ్య జిల్లా పోలీసు జాగిరాలు తమ ప్రదర్శన పూర్తి చేసుకుని క్లోజింగ్ ఆర్డర్ కొరకు మన విఐపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అంటే మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను ఆత్మ బలిదానాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించడమేనని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు. ఆయన వెంట పీకేఎం ఊడా చైర్మన్ సురేష్ బాబు, శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి నాయకులు ఉన్నారు. ఎంపీసీ కాలేజ్ టాపర్ మీరు చెప్పేది లేట్. సెకండ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఎంపీసీ సెకండ్ అమ్మా, ఫస్ట్. ఓకే, సెకండ్ రోహిణి చాలా బాగా చదివా. వెరీ గుడ్. Thank you, అమ్మా.
ఆర్డర్ వందే మాతరం జోష్నా పులకయామిని మాతరం వందే మాతరం వందే మాతరం. భరద్వాజ్ ఆర్తో, డాక్టర్ ఎస్ఎస్ భరత్ పీడియాట్రిక్స్, మల్లేశ్వరి మేడం సిఎస్ డైరెక్టర్. కె శ్రీనివాస్ లోయర్ బేస్డ్ శానిటేషన్ సూపర్వైజర్, నాగశ్వేత శానిటేషన్ డిపార్ట్మెంట్, కె ధనలక్ష్మి శానిటేషన్ డిపార్ట్మెంట్, కె ముదివేటి వీరభద్ర రైట్ కాంట్రాక్ట్, కె మహమ్మద్ ఎంఆర్డి. भारत माता की हमारा हम बुलबुले हैं इसकी. స్వాగతం పలుకుతున్నారు. మరి వారి జవాబు మధ్య ముఖ్య అతిథి శ్రీ ఎం షాజహాన్ బాషా గారు, మనమందరం డాక్టర్ సురేష్ బాబు గారు కూడా వారితో కలవాలి. అందరం జెండా ఆవిష్కరణ జరుగుతోంది. ఇదే కాలేజీలో ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చదివారు, ఇదే కాలేజీలో పెన్నగంటి సుబ్బయ్య గారు చదివారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చదివారు, గవర్నర్లు చదివారు, చీఫ్ మినిస్టర్లు చదివారు. ఎక్కడ కూడా కానీ బీటీ కాలేజీలో చదివిన వాళ్ళంతా ఈరోజు ఢిల్లీ స్థాయిలో ఉన్నారు. ఇది బీటీ కాలేజ్ వాస్తవానికి చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చదువుల తల్లి ఇదే అని చెప్పి తెలియజేస్తుంది. ఇదే కాకుండా ఈ కాలేజీలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చారు. ఆడ కాటేజ్లో ఉండి ఏదైతే జనగణమన బెంగాల్ భాష నుంచి ఆంగ్లేయుల భాషకు ట్రాన్స్లేట్ చేసి ఆలాపన చేసి మొట్టమొదటిసారిగా పాడింది బీటీ కాలేజ్. అలా ఇదే గడ్డపై నుంచి తెలియజేస్తున్నాను. నేను బీటీ కాలేజ్ స్టూడెంట్ కాదు. ఈరోజు ఎన్ని ఇక్కడ సిమెంట్ రోడ్లు ఉన్నాయో, నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు 914లో ఈ సిమెంట్ రోడ్లన్నీ నేను ఇచ్చింది. ఇదే కాకుండా 6 కోట్ల రూపాయలు సీఎం ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకొని వచ్చి ఈ మొత్తం ప్రాపర్టీస్కి 3 కోట్ల రూపాయలతో మొత్తం కాంపౌండ్ వాల్ ఇచ్చిన తర్వాత ఈ ఆస్తులన్నీ మిగిలి ఉన్నాయి. ఈరోజు జిల్లా స్థాయి కార్యక్రమం బీటీ కళాశాలలో మేము బీటీ కాలేజ్ గ్రౌండ్లో చేసుకుంటున్నామంటే ఆ రోజు నేను ఇచ్చిన కాంపౌండ్ వాల్ తెలియజేస్తుంది. ఈ కాలేజు పూర్వ వైభవం తేవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలా, ప్రతి ఒక్కరూ ఈ కాలేజీకి ఆదర్శంగా తీసుకోవాలా. ఈ కాలేజ్ ఉన్నిందనే కొన్ని లక్షల మంది చదువుకున్నారు, కొన్ని లక్షల మంది చదువుకున్నారని కొన్ని కోట్ల మంది పిల్లల జీవితాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం ఇటువంటి ఆదర్శవంతమైన కాలేజ్ ఉండాలా. దీనికి ఇక్కడ ఉన్న ప్రతి ఎంప్లాయీ 10 మంది పిల్లలకు మీరు జాయిన్ చేయాలా. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. మీరు ఖచ్చితంగా ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ 10 మంది పిల్లలకు ప్రతి ఒక్క ఎంప్లాయీ జాయిన్ చేయించాలా. మనకు ఈ కాలేజ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇక్కడ బెస్ట్ లెక్చరర్స్ ఉన్నారు, డిగ్రీకి బెస్ట్ లెక్చరర్స్ ఉన్నారు. ఇంకా మన దగ్గర సరైన పిల్లలు లేరని గవర్నమెంట్ బ్యాక్ తీసుకునేది. మన ఇక్కడ చదివే పిల్లలు మళ్ళీ పూర్తి వైభవం రావాలా. ఖచ్చితంగా 5,000 మంది పిల్లలు ఇక్కడ చదివేటట్టుగా మీరు కూడా బాధ్యత తీసుకొని ప్రిన్సిపాల్ గారు, మీరు టీచర్స్ ఎంత లెక్చరర్స్ అందరూ చేయాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై భాషా గారికి
అదేవిధంగా బీటీ కాలేజ్ ప్రిన్సిపల్ గిరి గారికి, బీటీ కాలేజ్ స్టాఫ్కు, బీటీ కాలేజ్ స్టూడెంట్స్కు అందరికీ కూడా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ యొక్క ప్రాంతంలో గొప్ప గొప్ప వాళ్ళు NA-బెసెంట్ స్టార్ట్ చేసిన ఈ కాలేజీలో ఠాగూర్ గారు, గాంధీ గారు, ఇతర స్వాతంత్ర సమరయోధులందరూ కూడా నడయాడిన ఈ నేలలో ఒక మంచి నాయకుడితో పాటు ఇంతమంది యువ నాయకులు స్టూడెంట్స్తో పాటు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం, నేషనల్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తూ, మరొక ఘన చరిత్ర ఈ కాలేజీకి అంటే నా వరకు ఏంటంటే మా నాన్నగారు కూడా ఈ కాలేజ్ స్టూడెంటే. మా నాన్నగారు ఈ కాలేజ్ స్టూడెంట్గా ఉండి 1967లో బీటీ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ చైర్మన్గా కూడా ఉన్నారు. అందులో మొదటి నుంచి కూడా ఈ బీటీ కాలేజ్ అంటే మదనపల్లి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానంతో పెరిగాం. మళ్ళీ కాలక్రమేణా 67 అంటే ఇప్పటికి 60 సంవత్సరాల ముందు, 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఈ కాలేజీలో వచ్చి మీతో పాటు జరుపుకోవడం, దాంతోపాటు ఈ కాలేజ్ గత చరిత్ర ఎంతో ఘనంగా ఉన్న కాలేజ్ మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి సహకారంతో, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా నారా లోకేష్ గారి సహకారంతో ఈ బీటీ కాలేజ్ పూర్వ వైభవాన్ని కంటే ఎక్కువగా ఇంకా గొప్పగా మళ్ళీ పూర్వ వైభవాన్ని చేకూరుకోవాలని అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా వంతు సహాయంగా వచ్చిన ఒక 50,000 రూపాయలు నా తరఫున ఈ యొక్క కాలేజీలో మీకు అవసరమైనది ఏదన్నా ఒకటి మీకు వాడుకోవడానికి నా వంతు సహాయంగా ఒక 50,000 రూపాయలు ఈరోజు మీ అన్న ఎమ్మెల్యే గారి సమక్షంలో మీ కాలేజ్కి డొనేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మళ్ళీ ఎమ్మెల్యే గారికి, ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలో కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నందు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మువ్వనెల పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు CEO ప్రసాద్, వైస్ చైర్మన్ మహర్షి భాస్కర్, డైరెక్టర్లు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైస్ చైర్మన్ శ్రీ ఎస్ భాస్కర్ కుమార్ గారికి, అలాగే డైరెక్టర్లకు అందరికీ పేరు పేరున, మరి సిబ్బందికి అందరికీ కూడా ఎనభై సంవత్సరాల స్వతంత్రం వచ్చినా కూడా ఈ భారతదేశంలో మనం గమనించినట్టయితే ప్రతి ఊర్లో, ప్రతి వాడలో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో అంతా కూడా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని మన భారతదేశంలో 200 సంవత్సరాలు పరిపాలన చేసి మనములను బానిసలుగా వాడుకొని వాళ్ళు అధికారం చలాయించారు. మహనీయులు ఎంతోమంది అసలు బాసి ఈ దేశంలో పుట్టినోళ్ళు మీరు వెళ్ళండిరా బయట, మా రాజ్యాన్ని, మా దేశాన్ని మేము పరిపాలించుకుంటున్నాం భారతదేశాన్ని అని గౌరవంగా ఎంతోమంది కూడా చనిపోయారు. కాబట్టి ఈరోజు 80 సంవత్సరాలు అయినా కూడా మనము వీళ్ళందరినీ పెద్దలను తలుచుకుంటూ స్వతంత్రం తెప్పించిన వ్యక్తులను అందరినీ కూడా అసూలు బాసిన వాళ్ళకందరికీ కూడా నివాళులు అర్పించి ఘనంగా ఈరోజు మనము జెండా ఆవిష్కరణ చేసుకుని మనమందరూ ఐక్యమత్యంతో ఉన్నాం. ఈరోజు మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు తరఫున మదనపల్లి పట్టణ వాసులకు
నియోజకవర్గ వాసులకు మనకు జిల్లా అయింది చాలా గర్వకారణము. మదనపల్లి జిల్లా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ ఫ్లాగ్ హాస్టింగ్ ఇక్కడ మనము ఎగరేసుకుంటున్నాం. కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో డిపాజిట్దారులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్లకు హార్దిక శుభాకాంక్షలు. ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర 80వ సంవత్సరం ఈ వేడుకలు జరుపుకున్న మా తరపున, బ్యాంకు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లినప్పుడే వారి త్యాగాలకు విలువ ఉంటుందని వైసీపీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం రావడం వెనుక ఎందరో ఆత్మ బలిదానాలు, మరెందరో త్యాగాలున్నారన్నారు. వారందరికీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నివాళులర్పిస్తున్నామని తెలిపారు. बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के. మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటాను. ఈరోజు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ కౌన్సిలర్లు కానీ, ప్రతి ఒక్కరూ సర్పంచెస్ కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ హాజరైనారు. అట్టహాసంగా ఒక పండగ వాతావరణంలో ఇక్కడ వచ్చిందో మనం గ్రాండ్గా చేసుకుంటాం వేడుకలు. ఇక్కడ వచ్చిన ఎంత గ్రాండ్గా జరుపుకుంటామంటే ఇక్కడ మదనపల్లిలో కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా 2 వీలర్స్ మీద కానీ, కార్ల మీద కానీ, ప్రతి 4 వీలర్స్ మీద కానీ, మళ్ళీ అందరూ ప్రతి ఒక్కరు కూడా జెండాలు ధరించుకొని, జెండాలు వేసుకొని చాలా గ్రాండ్గా ఒకరికొకరు విష్ చేసుకుంటా, ప్రజల మధ్యకు పోయేదును స్వీట్స్ పంపిణీ చేసుకుంటా, చాక్లెట్లు పంపిణీ చేసుకుంటా ప్రతి ఒక్కరు చాలా గ్రాండ్గా దీన్ని జరుపుకుంటూ ఉంటారు. నిజంగానే ఇట్లా ఈ దినం ఇంత గ్రాండ్గా మనకు ఈరోజు ఈ స్వాతంత్రం ఈ బ్రిటిష్ సామ్రాజ్యం నుండి మనం వీనిగా ఉండే చోటు నుండి మనకు విముక్తి కలిగించి, ఈరోజు బానిసల నుండి విముక్తి కలిగించి ఈ ప్రసాదించిండే వాళ్ళకు ఖచ్చితంగా మనము తలుచుకునే అవసరం కూడా ఉంది. ఈరోజుగా మహాత్మా గాంధీజీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, అదేవిధంగా వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ, ఇంకా ఎందరో వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ప్రాణాలకు త్యాగం చేసి, వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఈరోజు ఎంతో మన భావి తరాలు సంతోషంగా ఉండాలా, మనం చేసే ఈ త్యాగాలు గుర్తుంచుకోవడల్లా ఖచ్చితంగా వీళ్ళందరూ బాగుండాలని చెప్పి వాళ్ళ దగ్గర నుండి మనకు ఈరోజు ఈ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినారు. ఈరోజు మనలో ఉండే మన శత్రువులు ఏమంటే మనం కుల విపక్షతో కానీ, కింద తారతమ్యాలతో కానీ ప్రతి దాంతో కూడా మనం పోరాడి మన ఉండేది ఇది కరప్షన్తో మనం పోరాడాలా. అదేవిధంగా అన్ని రకాలుగా ప్రతి దాంట్లో కూడా మనం ఈవెన్ వాతావరణానికి దీన్ని కూడా మనం ఎక్కువ వీలైనందుకు చెట్లు నాటి వాతావరణ పరిరక్షణ కోసం అన్నిటి కోసం మనం చెట్టు నాటిన మన దేశం బాగుపడుతుంది. ప్రతి పౌరుడు కానీ మనం ఆలోచించుకొని మనం అంతా కలిసికట్టుగా చేసుకుంటే ఖచ్చితంగా శానిటేషన్ మీద మనం పోరాడేది ఉంది. క్లీన్నెస్ మెయింటైన్ చేయాలా. అట్లా మన కంట్రీని మంచి పేరు తీసుకొని మనం ముందుకు సాగినామంటే ప్రపంచంలోనే ఖచ్చితంగా మన దేశం ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరూ దీంట్లో వచ్చిందనో అన్ని విడనాడి ప్రతి ఒక్కరు కలిసి అన్నాదమ్ముల మాది ప్రతి ఒక్కరు కలిసి మట్టుగా మనం మన దేశం కోసం పోరాడదాం. ఖచ్చితంగా ప్రపంచంలోనే మన దేశాన్ని అగ్రగామిగా నిలిచి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. సూర్యుడు, చంద్రుడు కానీ, గాలికి కానీ, నీరు కానీ, భూమికి కానీ ఎక్కడ కులం లేదు, ఎక్కడ మతం లేదు, ఎక్కడ కూడా వర్గాలు లేవు. ఇవన్నీ మనం ఇక్కడ భూమి మీద పుట్టాం, శ్వాస తీసుకుంటున్నాం, ఎండ వస్తుంది, మరి చంద్రుడి యొక్క చల్లదనం తీసుకుంటున్నాం, సూర్యకాంతి తీసుకుంటున్నాం, గాలి తీసుకుంటున్నాం, మరి నీరు తాగుతున్నాం. అందరికీ కూడా ఒకటే ఈ దేశంలో, మనమందరూ కూడా ఒకటే, మనమందరూ కూడా భారతమాత బిడ్డలం. 142 కోట్ల భారతీయులందరూ కూడా కులం మతం ఏది కూడా లేదు. మన పెద్దలు ఆ స్వతంత్రం యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకోవాలి. ఏదైతే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మరి దివంగత నేత రాజశేఖర్ కుమార్, జననేత జగన్మోహన్ రెడ్డి గారు మరి 2000 జనాభా ఉన్న దానికి మరి సచివాలయం తెచ్చి 50 ఇండ్లకు వాలంటీర్ పెట్టి మరి ఫలాలన్నీ మహాత్మా గాంధీ ఆ రోజు స్వతంత్రం చేయమన్నాడంటే అట్టడుగు వాళ్ళ గారు కూడా ఈ యొక్క స్వేచ్ఛ స్వతంత్రం పోయిన రోజే, ఆ స్వేచ్ఛ గాలి అందిన రోజే నిజమైన స్వతంత్రం అన్నారు. దాన్ని నిదర్శనంగా
అదేవిధంగా మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మా అందరి ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని. దానికి నిదర్శనంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 15,003 సచివాలయాలకు గ్రామాల్లో అంతా కూడా 40-50 లక్షలతో ఖర్చు పెట్టి సచివాలయం వ్యవస్థ తెచ్చి, మరి మున్సిపాలిటీలో కూడా సచివాలయం వ్యవస్థలు తెచ్చి 50 ఇండ్లకు వాలంటీర్ ఇచ్చి ప్రభుత్వ ఫలాలు, గవర్నమెంట్ ఫలాలు ప్రజలకు అందే విధంగా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలందరూ కూడా మనం ఐక్యతగా ఉండాలి. మన పెద్దలు ఏదైతే ప్రాణ త్యాగాలు చేసి మనకిచ్చిన ఈ ఫలాలన్నీ కూడా మనం అందరూ కూడా పంచుకొని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై బలో భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. భారతదేశంలో అతిపెద్ద పర్వదినమైనటువంటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విభిన్న జాతులు, కులాలు, మతాలు, సంస్కృతులు, ఆచారాలు, వ్యవహారాలు కలగలిసినటువంటి సమాహారమైనటువంటి ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంతో ఉంటూ అన్ని వర్గాలు, అన్ని జాతులు, అందరూ ప్రజలు, అన్ని ప్రాంతాల వాళ్ళు జరుపుకునే ఏకైక పండుగ ఈ ఇండిపెండెన్స్ డే. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ సందర్భంగా మనం ఒకటి తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా జనాభా చాలా దేశాల్లో తగ్గిపోతుంది. దేశంలో 1% యువజనులు ఉన్నారు. అంటే దాదాపు 51 కోట్ల మంది మనకు యువకులు ఉన్నారు. జపాన్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చాలా గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయిపోయినాయి. ఎవరినైనా మీరు అక్కడ చూడాలనుకుంటే దాదాపు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు కనపడరు. కానీ మనకు ఆ పరిస్థితి లేదు. ఈ 37.1 కోట్ల మంది యువకులను ఖచ్చితంగా మనము విద్యావేత్తలుగా, అదేవిధంగా వైద్య సదుపాయాలు కల్పించి మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రపంచంలో అత్యంత గొప్ప అగ్రగామిగా మన దేశం నిలుస్తుందని చెప్పిందో భావిస్తూ ఆ దిశగా ప్రభుత్వం అడుగులేయాలని చెప్పిందో కోరుకుంటూ దానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పిందో అర్థిస్తూ ఈ అవకాశం. అన్నమయ్య జిల్లా గ్రంథాలయం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గ్రంథాలయ అధికారి వసంతకుమారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు భాస్కర్ రెడ్డి, హరినాథ్ బాబు, రెడ్డప్ప, శంకరప్ప నాయుడు, రామూర్తి, మల్లయ్య, రెడ్డప్ప నాయుడు, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. జెండా వందనం అనంతరం స్వాతంత్ర దినోత్సవ నేపథ్యంతో మొక్కలు నాటారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ Salute! Salute! Flag salute! Jai! Jai! One. స్వాతంత్ర దినోత్సవం రోజున విజయభారతి విద్యాసంస్థ చైర్మన్ ఎన్ సేతు బీజేపీ రాష్ట్ర కమిటీలో స్థానం దక్కడంపై పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని విజయభారతి విద్యాసంస్థ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా జాతీయ జెండా ఎగరవేసి సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు నరసింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర, నాయకులు నాగరాజ్, ప్రిన్సిపల్ నిశ్చిత, మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి, బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు నిర్వహించిన లైవ్ ఆర్కెస్ట్రా సభికులను ఆకట్టుకుంది. వందే మాతరం
accept cheyaganta. That's called jealousy, right? So I can see that jealousy in 8th and 9th class girls. అనేక మంది స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలకు తెగించి స్వతంత్రాన్ని తీసుకురావడంలో ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రను వాళ్ళ త్యాగాలను స్మరించుకోవడం కోసం మనం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా మనకు స్వతంత్రం వచ్చి 80వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన సేతు సార్ గారికి ఒక పదవి వచ్చి 18 గంటలు అయింది. బీజేపీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వారిని నిన్ననే ప్రకటించారు. వారికి వచ్చింది చాలా సంతోషం. వారి ఇన్ని సంవత్సరాలు స్కూల్ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు కోసం పూర్తి సమయాన్ని ఇచ్చారు. ఇప్పుడు మన ప్రిన్సిపాల్ మేడం ఆ పనులన్నీ చూసుకుంటారు కాబట్టి వారు రాజకీయాల్లోకి వచ్చి ఈ పదవిని చేపట్టారు. వారికి ఒక చిరు సన్మానం. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు అన్నగారు. ఈరోజు అదేమో నాకు స్టేజ్ ఫోబియా ఒకటి ఉంటుంది, మైక్ పట్టుకుంటే తెలుగు రావట్లేదు. రియలీ ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు మై అన్నగారు and Puni Narendra, our district chairman. For the past 6 months he has been trying in all fields. We met all the high level leaders. I don't want anything. Ma Sethu gariki idi kavali. Really, I am ever grateful to you, my Annagaru. Thank you very much. Today, I am not going to talk about India of yesterday. Today, I am going to talk about India of tomorrow. And that India is sitting right in front of me. We children are not just the future of India. We children will decide what kind of future India has.
When I grow up, I just don't want to live in village. I want to live in house because I just don't want smartphones. I want smart people who know when to keep their phones down. I want to be the streets where everybody needs a restaurant. Because there is not only parliament, there are schools. శ్రీశక్తి పథకానికి ఏడాది పూర్తి ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రయాణం చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ప్రవేశపెట్టి ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలను ఆప్యాయంగా పలకరించారు. శ్రీశక్తి పథకం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడంపై మహిళల స్పందనను అడిగి తెలుసుకున్నారు. అలాగే 2.5 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలుపై మహిళలందరితో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 100% ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల మనోభావాలను గౌరవిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు 4,000 రూపాయల పెన్షన్, ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ, రైతు భరోసా, తల్లికి వందనం, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలతో రాష్ట్ర ప్రజలకు చేరువైందని తెలిపారు. అరాచక వైసీపీ పాలనలో జగన్ చేసిన విధ్వంసకర పాలనతో రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజాపాలన సాగుతుందని, రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం డిపో మేనేజర్లు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైజీ బస్సా కందూరులో నిలబడలేదా? అవునా? తెల్లారు వచ్చేటప్పుడు అప్పటికి మీకు కాలేజ్ దొరికిండదే? అప్పటికి నేను వచ్చినప్పుడు మీరు లేరు ఫ్లాగ్ హాయిస్టింగ్లో ఉన్నారా? ఉన్నారు, మేము కూడా ఉన్నామమ్మా. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు బస్సులో ఏడా టికెట్లే మీకోసమే ఫ్రీ పెట్టినారు. మీరు ఎక్కడ మహిళలందరూ పిల్లలు, మీరు ఇప్పుడు చదివే పిల్లలు కూడా మీరు ఎక్కడైనా ప్రయాణిస్తే మీకు టికెట్ లేదు. ఇది ఎవరు పెట్టిండేది? చంద్రబాబు నాయుడు గారు, పెద్ద ఆయన సీఎం గారు. ఎవరు పెట్టినారమ్మా ఈ ప్రోగ్రాము? ఎస్, థ్యాంక్ యూ. ఇది మీకోసమే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీ సొంత ఊరు ఏది? మదనపల్లి. ఏం పొంగనూరుకి ఏమి? అత్తగారింటి కదా. ఎప్పుడైనా ఈ సంవత్సరం కాలంలో ఎక్కడైనా మీరు జర్నీ చేస్తే టికెట్ ఎక్కడన్నా అడిగినారా? బాగా సౌకర్యంగా ఉందా? మీకు కూడా సీట్లు కేటాయించినారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏమైనా సమస్య ఉందా? ఇప్పుడు పొంగనూరుకి టికెట్ ఎంతో తెలుసా తల్లి? 30 రూపాయలు. అయినా పర్వాలేదు. ఇప్పుడు బస్సులు మీకోసమే. ప్రభుత్వం మహిళలకు సౌకర్యంగా ఉండాలా, అందరూ బాగా సంతోషంగా వెళ్ళాలని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీకోసమే ఈ కార్యక్రమం పెట్టారు. సౌకర్యంగా ఉందా తల్లి? రైట్, థ్యాంక్ యూ. మీకు ఆర్థిక భారం కూడా కాకూడదని మీకు ఫ్రీ పెట్టారు. బాగున్నారమ్మా? ఎక్కడ వెళ్తున్నారమ్మా? మీరు కదిరి. మీరు ఎక్కడ వెళ్తున్నారా? కదిరికి. మీరమ్మా ఏం చదువుతున్నావు తల్లి? ఏ స్కూలు? ఎక్కడ? మదనపల్లిలోనా అక్కడనా? వెరీ గుడ్. బాగా చదువుకోవాలా. బస్సులో నువ్వు ఆడపోతే చదువుకేం డబ్బులు ఇచ్చే అవసరం లేదు, మీకోసం ఫ్రీనే. ఏమ్మా? కదిరికి కూడా ఫ్రీనే తల్లి. ఎంత కదిరికి మామూలు టికెట్ ఎంత? 100 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 100 రూపాయల టికెట్ మీరు రావడానికి పోవడానికి అంతా ఫ్రీ. సొంత ఊరు ఏదమ్మా మీది? అవునా? రైట్. సంతోషంగా ఉన్నారు కదమ్మా? ఏం సమస్య లేదు, ఆర్థికంగా భారం లేదు. ఇప్పుడు డబ్బులు ఎక్కడ టికెట్ ఇచ్చేది లేదు. ఏమ్మా బాగున్నారా? మల్కల్చరు. మీరమ్మా? మీరమ్మా హిందూపూర్కి వెళ్తారు. కదిరికి పోయి హిందూపూర్ వెళ్తారు. మీరు ఎక్కడ వెళ్తున్నారమ్మా? వేపూర్ కోట. మీరమ్మా? మల్కల్చరు. ఎక్కడ చదువుతున్నారా మీరు? ఏం తీసుకోలేదు కదా, సంతోషంగా ఉన్నారు. ఎవరికి ఆర్థికంగా ఏం భారం లేదు కదమ్మా. బస్సులంతా ఫ్రీగా ఉన్నారు. ఎవరు పెట్టినారు ఈ కార్యక్రమము? చంద్రబాబు నాయుడు గారు. ఏం తల్లి మర్చిపోకూడదమ్మా. ఏమ్మా బాగున్నారా? బస్సులంతా ఫ్రీనే కదా మీకు, ఎక్కడ పోతే కూడా. టికెట్ ఇస్తున్నారా? జోరుగా చెప్పలే. టికెట్ ఇస్తున్నారా? లేదు కదా. ఆధార్ కార్డు ఉంటే చాలు కదా, బస్సులో ఫ్రీనే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈ భుజం 100 కేజీలు మోసేవాడు 300 కేజీలు అయిపోయింది బరువు. ముందు ఇదే మోసే కష్టం ఉంది తల్లి. అది ఇస్తారు. ఇప్పుడు ఆర్థికంగా కష్టాలు ఉన్నాయి. మేము కుటుంబం జరిపేదే కష్టం ఉంది. ఇంత పెద్ద రాష్ట్రం నడిపించాలి కదా.
మనం కూడా అర్థం చేసుకోవాలా. రైట్, బాగున్నారు కదమ్మా. నువ్వు ఎక్కడికి ములుగు చెరువు అమ్మా? తనకల్. ఓకే, సీట్ కూర్చోలేదు, సీట్ లేదా? రైట్ రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఏమ్మా, ఏం చేస్తారు మీరు? చదువుతున్నారా? ఎక్కడ? ఇక్కడ మదనపల్లి కృష్ణారెడ్డి. మీ సొంత ఊరు? కంటేవారిపల్లి. ఓ నైస్. సో బస్సుల్లో సౌకర్యమే ఉంది కదా చదువుకు రావడానికి పోవడానికి? రైట్, डन, थैंक यू अम्मा. मुल्कल जरूर. क्या तो टिकट लेते हैं तुम ना? 1 साल से फ्री. अच्छी बात. क्या करते हैं तुम्हें? बेंगलुरु में जॉब करते, IT जॉब. अच्छा, अब तुम्हें खास गाँव तुम्हारा मुल्कल जरूर जाने आने फ्री. यहाँ से बेंगलुरु टिकट क्या कि नहीं? हाँ, अदर स्टेट को नहीं है. राइट, ओके अम्मा. क्या भी टिकट लेते नहीं तुम ना? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కదిరి, మీరు ఎక్కడ వెళ్తున్నారమ్మా? కదిరికి. మీరమ్మా? తనకల్. మీరమ్మా? మీరు కాన్ జాతే అమ్మా? ఎప్పుడు కొట్టాం. ఎక్కడ వెళ్తున్నారమ్మా? పెద్దపాలెం. మీరమ్మా? పెద్దపాలెం. మీరు పెద్దమ్మా? నల్లజరువుకి వెళ్తున్నారా? రైట్, సంతోషం. మీరు ఎక్కడ వెళ్తున్నారమ్మా? మీరు కూడా ముల్కల్ చెరువు. కదిరికమ్మా? మీరు ఎక్కడ వెళ్తున్నారమ్మా? తనకల్. మీరమ్మా? కదిరి. మీరమ్మా? కదిరికి. ఎక్కడ? మదనపల్లి నుంచి కదిరికి వెళ్తారు. సొంత ఊరు ఏది మీది? ఇక్కడేనా? మీరమ్మా? మీకు ఎప్పుడైనా టికెట్లు ఏమైనా అడిగినారా బస్సులో? ఇప్పుడు చూడండి, ప్రభుత్వము 1 సంవత్సరం అయింది. పోయిన ఆగస్టు 25 ఆగస్టు 15వ తేదీ మీకు ఫ్రీ బస్సులు ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు వరకు ఫ్రీ బస్సు వచ్చింది. మీరు ఎక్కడ వెళ్తే కూడా మీకు ఫ్రీనే. ఇది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఈ కార్యక్రమం పెట్టారు. మహిళలు బాగా సురక్షితంగా సంతోషంగా ఉండాలని చెప్పి. మదనపల్లె పట్టణంలో టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగిన ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జబర్దస్త్ బృందం యొక్క ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ముందుగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వాతంత్ర దినోత్సవ కమిటీ సభ్యులు ప్రధానంగా మైదానానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో విద్యార్థులు, యువత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆలపించారు. జబర్దస్త్ కళాకారులు చేసిన స్క్రిప్ట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు ఎమ్మెల్యే షాజహాన్ బాషాను సత్కరించారు. కుల మతాలకు అతీతంగా ప్రాంతీయ భేదాలు లేకుండా ఒక చక్కగా మన ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు షాజహాన్ చేతోడు వాదాడుగా ఉన్న అసోసియేషన్ వారు, మెడికల్ షాప్ అసోసియేషన్ వారు, డాక్టర్ అనిల్ గారు, వీరందరూ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. గారు, నందింటి మోహన్ గారు, శ్రీనివాస నాయుడు గారు.
భారతదేశంలో మదనపల్లికి ఉన్నంత చరిత్ర నాకు తెలిసి దాదాపు ఎక్కడ లేదు. ఇంత చిన్న ఊరైనా కూడా మదనపల్లి హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ, దానికి ఎక్కడ కూడా తగ్గేది లేదు. అదేవిధంగా అదే ఏదైతే మదనపల్లిని కాపాడుతాం, విల్ టేక్ ద మదనపల్లి ఇన్ బెస్ట్ వే. ఈ సంవత్సరం నిజంగా చెప్పాలంటే జిల్లా అయిన తర్వాత మనం ఎంత ఆడంబరంగా, ఎంత సంతోషంగా, ఎంత ఘనంగా, ఎంత సంబరాలతో చేశామంటే దానికి నిదర్శనం మీరే చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత టైం అయినా కూడా మా మహిళా అక్క చెల్లెళ్ళు చాలామంది ఇక్కడ ఇంకా ఉన్నారంటే రియల్లీ అని చెప్పి తెలియజేస్తూ ఇంకా మనకు 5 minutes భారత్ మాతా కే మదనపల్లి టౌన్ అంతా వినపడాలి ఈసారి. స్వతంత్ర భారత్ కే బలో స్వతంత్ర భారత్ కే వందే మాతరం వందే మాతరం వందే మాతరం సారే జహాं से अच्छा हमारा బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి నేడు మదనపల్లె పట్టణ బెంగళూరు రోడ్లోని బీటీ కళాశాల మైదానంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ అధ్యక్షతన ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అంటే మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను, ఆత్మ బలిదానాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించడమేనని పేర్కొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు మదనపల్లె పట్టణంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.